అడొక మానవ మృగం తన కన్న కూతురు పైన 4 ఏళ్ల చిన్నారి పైన కనీసం మానవత్వం లేకుండా ఎంత దారుణంగా బిహేవ్ చేశాడంటే ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తాను. ఈ ఘటన జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక అనేటువంటి ఒక గ్రామంలో. మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ డైరెక్ట్గా విజువల్స్ ప్లే చేయండి పీసీఆర్. సో విజువల్స్ ఎంతలా అంటే కాలితో తన్నడం, టేబుల్ ఆ అమ్మాయిపై ఎత్తేయడం, ఎంతలా అంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడి. ఇక్కడ విజువల్ చూడండి, మీకు కనిపిస్తోంది. వాడు మనిషి కాదు, మానవ మృగం. మీ అందరి ఒపీనియన్ తీసుకుంటా నేను, మీరు దయచేసి కామెంట్ చేయండి. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఈ నీచుడు అంటే కనుక. ఇక్కడ చూడండి, తండ్రి తన కాళ్ళతో అమ్మాయిని, ఆ పసి పాపని ఎంతలా తన్ని తన పైన దారుణంగా ప్రవహిస్తున్నాడు చూడండి. కాళ్ళతో తన్నడం, కొట్టడం చూడండి. ఆ అమ్మాయి కాళ్ళ కింద నలిపేస్తున్నాడు, వాడి కాళ్ళ కింద అమ్మాయిని తొక్కి పెడుతున్నాడు, ఆ అమ్మాయి కాళ్ళను తొక్కుతున్నాడు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనం చిన్న చిన్న టేబుల్స్ తీసుకొస్తాం వాళ్ళ హోంవర్క్ రాసుకోవడం కోసం, అటువంటి వాటి అని చెప్పి ఆ టేబుల్ తీసి ఇది ఇది చూడండి, ఈ టేబుల్ అది ఇది చూడండి, ఇక్కడ టేబుల్ ఇది కనిపిస్తుంది కదా, ఆ టేబుల్ని పడుకోబెట్టి ఆ అమ్మాయి కాళ్ళ పైన ఇక్కడ చూడండి ఆ టేబుల్ని అమ్మాయి కాళ్ళపై పెట్టి నొక్కుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ అమ్మాయి వాయిస్ నండి మీరు ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి, ఆ వీడియోలో వస్తున్న వాయిస్ని ప్లే చేయండి. ఆ అమ్మాయి ఎంతలా ఇబ్బంది పడుతుంది, నానా వద్దు అంటుంది. పక్కన నుండి తన భార్య కూడా ఏంటి ఈ పని ఏం చేస్తున్నావు అని చెప్పి ఆ భర్తను అడుగుతోంది. ఏంటి రాము, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి ఇబ్బంది ఏంటని అడుగుతోంది. అయినా వాడు మారడం లేదు. ఒకసారి పీసీఆర్ ఆడియో ప్లే చేయండి. ఎందుకు కొడుతున్నావు రాము అని, ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పుంది రాము, ఎందుకు మనుషులంటే ఎందుకంటే ఎందుకు కొడుతున్నావు రాము అని, ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పుంది రాము, ఎందుకు మనుషులంటే ఎందుకంటే చూసారా వెధవ, నిజంగా వాడు తండ్రేనా, వాడు అసలు మనిషేనా? 4 ఏళ్ల తన చిన్నారి పైన కాలుతో కొడుతూ ఉంటే ఆ చిన్నారి చూడండి పాప పసిబిడ్డ ఆ కాలుతో తనతో ఉంటే నానా వద్దని చేయి పైకి లేపుతోంది. పక్కనే భార్య కూడా వీడియో రికార్డ్ చేస్తోంది ఆ సమయంలో. బికాస్ వీడి క్రూరత్వాన్ని, వీడి సైకోయిజాన్ని చూపించడం కోసం ఆ భార్య కూడా డెఫినెట్గా వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది ఆ సమయంలో. చాలా దారుణంగా చూడండి, ఇక్కడ ఆ అమ్మాయి మీరు గమనిస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఆ తండ్రి కాళ్ళతో తనతో ఉంటే చేతులతో ఆపుతోంది, నాన్న అంటోంది. అక్కడ పక్కన భార్య కూడా ఎందుకు కొడుతున్నావు రాము, ఆ అమ్మాయికి ఇప్పటికే కాలుకు నొప్పి ఉంది, వద్దు అంటే కూడా పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నాడు. ఎరా వెధవ పాపిస్తోడా, కనీసం నీకు మద్యం మత్తులో ఉంటే తల్లికి చెల్లికి అక్కకి అమ్మకి తేడా తెలియదురా, దుర్మార్గుడా వెధవ. ఇంకా నీకు చాలా మాట్లాడాలని ఉంది కానీ నాలుకని నేను కట్టేసుకుంటున్నాను. వీడొక పరమ నికృష్టుడు, హౌలాగాడు. మనిషివేనా? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? ఆ రోజు హాలిడే అంట, తన కన్న కూతురు చక్కగా వచ్చి ఆ టేబుల్ పైన బుక్ పెట్టుకొని హోంవర్క్ చేసుకుంటారు. ముందే కుర్చీ వేసుకొని కూర్చుని చూడండి, పక్కన మనకు టేబుల్ కనబడుతోంది, ఆ టేబుల్ పక్కన బుక్ కూడా ఉంది. ఆ టేబుల్ పైన బుక్ ఉంటే అది మీరు కాళ్ళని విరిచేయాలి. కాళ్ళు మొత్తం నాకు నిజంగా రక్తం మరుగుతోంది. ఆ కాళ్ళని విరిచి పొయ్యిలో పెట్టి కాల్ చేయాలి వాడిని. ఇంత పాపిస్తోడా, ఇదేం పనిరా వెరవా, నాకు అర్థం కాదు. ఇంత దుర్మార్గమా? నేను అడ్రస్ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం. మళ్ళీ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఈ రమేష్ ఐడిసి పేపర్ పరిశ్రమలో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇక్కడ మనకి సిగ్గు రావాలి. నేను ఎందుకు డీటెయిల్స్ చెప్తున్నానంటే ఇక్కడ మనకి సిగ్గు రావాలి, వాడు తలదించుకునే పరిస్థితి కావాలి. కాబట్టి ఆ ఉద్యోగి రమేష్ తన భార్య భవానీతో కలిసి సారపాకలోని ఓ ఇంటిలో అద్దెకుంటున్నాడట. సో సారపాక దగ్గర అద్దెకుంటున్నాడు. సో వాడు చేసే పని ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగినేని ప్రోల్ రెడ్డిపాలెం దగ్గర ఐడిసి పేపర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు, పర్మనెంట్ ఉద్యోగట. అయితే అక్కడ ఉన్నటువంటి వీడు మిరియాల రమేష్ క్రికెట్ బెట్టింగులు పెట్టి అప్పుల పాలై మద్యానికి బానిసాడట. వీడు చేసిందో ఒక నీచమైన నికృష్టమైన పని, బెట్టింగ్లు పెట్టినట్టు, క్రికెట్ బెట్టింగ్. కాయ కష్టం చేసి ఒళ్ళంచి పనిచేసి భార్య పిల్లల్ని సాధన పెట్టిన వ్యక్తి బెట్టింగ్లు పెట్టి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. ఈ పాపిష్టి పిచ్చి వెరవ ఆఖరికి వస్తే ఆ బెట్టింగ్లో మొత్తం అప్పుల పాలు కావడంతో ఏం చేశాడంటే మద్యానికి బానిసాడట. అయితే మద్యానికి బానిస ఈ తరంలోనే 4వ తరగతి చదువుతున్నటువంటి ఆ పసిపాపని
చాలా దారుణంగా. అమ్మాయి చక్కగా హోంవర్క్ రాసుకుంటుంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి, ఒకసారి హోల్డ్ చేయండి. ఆ బుక్స్ చూపించగానే ఆ బుక్స్ చూపించేప్పుడు హోల్డ్ చేయండి. సరే ఎస్ హోల్డ్ చేయండి. ఎస్ ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి టేబుల్ ఉంది, ఆ టేబుల్ పైన బుక్స్ పెట్టుకొని రాసుకుంటోంది. అక్కడ మీరు గమనించండి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు మనం సరదాగా చూస్తాం కదా, బయట టేబుల్స్ కనబడుతూ ఉంటాయి. సో ఆ హోంవర్క్ రాసుకోవడం, కూర్చొని ఆ బుక్స్ రాసుకోవడం కోసం ఆ టేబుల్ పెట్టుకొని ఆ అమ్మాయి చక్కగా చదువుకుంటోంది. ఈ పాపిస్తోడే, ఈ మద్యానికి బానిసటువంటి ఈ దుర్మార్గుడు, ఈ విధవనే, ఆ తండ్రి రూపం ఒక నరరూప రాక్షసుడే ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ టేబుల్ని పక్కకు నెట్టి ఆ అమ్మాయి పైన కాలుతో తన్నడం. ఎస్ పీసీఆర్ ప్లే చేయండి. ఆ కాలుతో తన్నడం చూడండి, ఆ అమ్మాయి చేతి అడ్డుకుంటుంది, నాన్న వద్దంటోంది. ఆయన వినట్లేదు వాడు, ఆయన వినకుండా కాలుతో తంతున్నాడు. తల్లి ఒక అమ్మాయి అంటే మంచిగా లక్ష్మీదేవి అని చెప్పి పూజించాల్సినటువంటి ఆ వ్యక్తి కాలుతో తంతాడు. నేనేం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి ఈ వీడియో చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాదు, పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తోంది. ఒక పసిబిడ్డినటువంటి ప్రతి తండ్రి, ఆడపిల్లల ప్రతి తండ్రి కూడా వీడిని చూసి తూ అంటున్నారు, చీదరిస్తున్నారు. దొరికితే వీడిని మక్కలిరా కొడదామన్న రకం కూడా వాళ్ళంతా కోపంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక జర్నలిస్ట్గా నాకే ఈ వీడియో చూస్తుంటే రక్తం మరుగుతుంది. బికాస్ ఎవరైనా తన బిడ్డని ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే అడ్డుకొని వాళ్ళని అంతు చూడాల్సినటువంటి తండ్రి పొజిషన్లో ఉన్న దుర్మార్గుడు. కానీ వీడే ఆ తండ్రి పొజిషన్లో వీడే ఆ దుర్మార్గంగా ప్రవర్తిస్తే, వీడే ఆ దాష్టికానికి పాల్పడితే, ఆ అమ్మ ఏం తప్పు చేసింది? అమ్మాయి చేసిన తప్పేంటి? నువ్వు బెట్టింగ్లకు పోయి అప్పుల పాలయ్యావు, మద్యానికి బానిసయ్యావు, కానీ నీ కారణంగా ఒక ఆడబిడ్డ ఇంతలా ఇబ్బంది పడాలి. ఒకసారి మీరు మళ్ళీ ఆ వీడియో చూడండి ఫుల్గా. మీ కామెంట్స్ ఏమైనా పెడితే నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. వీని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి. ఎందుకు కొడుతున్నావు రాము అని? ఎందుకు కొడుతున్నావు రాము? కాలు నొప్పి ఉంది రాము, ఎందుకు మనుషులు అంటే ఎందుకంటే ఇక్కడ కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్లో సుంఖ్య దుర్గా అంటే కామెంట్ చేశారు, నడి రోడ్డు మీద ఆమె కాల్ చేయి తీసేసి రోడ్డు మీద వదిలేయాలి. ఆ కాళ్ళు కదవి, ఆ కాళ్ళని ముక్కల కింద వాటిని విరిచేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు తండ్రివిరా నాయన, ఒక తండ్రి స్థానంలో ఉన్న అమ్మాయిని రక్షించాలి, అమ్మాయిని కాపాడుకోవాలి. ఇంత దుర్మార్గమా? సరే తండ్రి అనే మాటని ఇంత నికృష్టంగా నువ్వు బిహేవ్ చేస్తావా? తండ్రి అనే మాటకి ఇంత కలంకం తీసుకొస్తావా? పోనీ ఆడబిడ్డ ఏం తప్పు చేసింది? చక్కగా అక్కడ కూర్చుండి ఆ 4వ తరగతి చదువుతున్న అమ్మాయి చక్కగా చదువుకుంటోంది, రాసుకుంటోంది, హాలిడే అంట. వీళ్ళు ఇంకేం పోయే కాలం నాకు అర్థం కాదు. పాప మా తల్లి, ఆ ఆడబిడ్డ తల్లి, ఆ అమ్మాయి తల్లి ఎన్ని రోజులుగా ఇబ్బంది పడుతోంది ఈ దుర్మార్గుడితోటి. ఎన్ని రోజులుగా ఇప్పుడు ఆ కన్న కూతుర్ని అలా ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉన్నాడు ఈ పిచ్చి మూక, ఈ పిచ్చి విధవ. అంటే ఆ తండ్రిని ఇంకా ఎంతలా ఇబ్బంది పెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిప్రోలు గ్రామానికి సంబంధించినటువంటి ఐడిసి పేపర్ పరిశ్రమలో వీడు ఒక పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడట. సారపాక అనేటువంటి ఒక గ్రామంలో అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. సో బెట్టింగ్ యాప్ల్లో ఇన్వెస్ట్ చేసి అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడు దుర్మార్గుడు. అయితే 4వ తరగతి చదువుతున్నటువంటి ఈ అమ్మాయి ఆదివారం రోజున సెలవు దినం కాబట్టి హోంవర్క్ చేసుకుంటుండగా అక్కడికి వచ్చి మధ్యమత్తులో ఆ అమ్మాయి ముందు కూర్చొని కాలిపై ముఖంపై తన్నుతూ కాలితో తన్ని ఆ అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేశాడు, చిత్రహింసలకు గురి చేశాడు. వాడి పేరు రమేష్. ఈ రమేష్ అనేటువంటి ఈ నీచుని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. సో టీవీ రమణ అంట కర్మ అని కామెంట్ చేశారు. నిజంగానే ఇది ఈ వీడియో చూడడం మన కర్మే. ఎంత దుర్మార్గంగానే, ఇంత నీచంగానే. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తన తల్లి సహాయంతో 1098కి కాల్ చేసింది. సో చైల్డ్ వెల్ఫేర్ ఐడీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే ఐడీసీ అధికారులు అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. అప్పటికే వేధింపులు తాళలేక కూతురుని తీసుకొని వీడు వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి తల్లి, ఆ అమ్మాయి ఇద్దరు కలిసి, ఆ చిన్న బిడ్డ, ఆ చిన్నారి అండ్ తన తల్లి ఇద్దరు కలిసి పుట్టింటి కూడా వెళ్ళిపోయారట. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ఎటువైనా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో ఆ రమేష్ అనేవాడు కంట పడితే వారి కన్నుగుడ్లు పీకేద్దాం అన్న రకంగా మారిపోయింది. బికాజ్ ఎందుకనంటే అక్కడ 4వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఏం తప్పు చేసింది? తను చేసిన తప్పేంటి? తన పాపం ఏంటి? ఆ కాలం చూడండి, వాడి బలమున్నంత కాలం తొక్కి పెడుతున్నాడు, బలమున్నంత ఆ కాలం తొక్కి నలిపేస్తూ ఉన్నాడు. టేబుల్ తన కాళ్ళపై పెట్టి తొక్కుతూ ఉన్నాడు, కాళ్ళతో తలపై తంతు, మొహంపై తంతూ ఉన్నాడు.
ఆ అమ్మాయి చేసిన తప్పేంటి మీరు చెప్పండి. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? 4వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏం చేసింది? తను చేసిన ఎందుకు తప్పేంటి? కొడుతున్నావు రాము? ఒకవేళ తప్పు చేసిన ఇంత ఘోరంగా, ఇంత నీచంగా, ఇంత పాపిష్టితనంగా నన్ను బిహేవ్ చేసేది. ఏదేమైనా ప్రస్తుతానికి ఈ విషయం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు